విభజన హామీలపై ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంటు ఆవరణలో తెదేపా ఎంపీలు ఇవాళ కూడా నిరసన తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒకసారి మా యొక్క ప్రయత్నం, మా పోరాటం మేము కొనసాగించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 2 సభల్లో కూడా ఎక్కడా కూడా ఏ అంశాన్ని కూడా చర్చించడానికి ముందుకు రావట్లేదు, భయపడుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాలు ఓడిపోవడం వల్ల ఈ రోజు ఏ కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఒక రఫేల్ డీల్ మీద కానీ, లేకపోతే అగ్రికల్చర్ మీద కానీ, అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ, ఇటువంటి ఏ అంశాలు ఈ రోజు తీసుకున్నా సరే దేని మీద కూడా చర్చించడానికి సభ సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా ఒత్తిడి మేము కొనసాగించాలనే ప్రయత్నంలో ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా విజయవంతంగా మరి మాకు స్పెషల్ స్టేటస్ రావాలి, రైల్వే జోన్ రావాలి, ఇవన్నీ కూడా వచ్చేంత వరకు కూడా మా ఒత్తిడి అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తూ ఉంటాం. కోర్టును ఒకటే పక్కదారి పట్టిస్తున్నారు అనుకున్నా, పార్లమెంట్ను కూడా పక్కదారి పట్టిస్తున్నారు అనేది నేను విషయాలతో తెలిసింది. పార్లమెంట్లో 12th షెడ్యూల్లోని అమలు చేసేసామని చెప్పడం, నిధులన్నీ ఇచ్చేసామని చెప్పడం, తర్వాత ఏమో లోటు బడ్జెట్ 21,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ కనుక చూస్తుంటే పార్లమెంట్ను కూడా తప్పుదారి పట్టించి వాళ్ళు అబద్దాలాడి ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలు రాబోయే ఎన్నికలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారు వాళ్ళకి. ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా మేమందరం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని అరుపులు అరిసినా, ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. అంటే గాంధీ గారు 3 కథలకు చెప్పినట్టుగా మంచి చూడకు, మంచి వెనకు, మంచి మాట్లాడుకోనట్టుగా అయిపోయింది ఈ అర్థం. కేవలం ఎంత చేస్తున్నా వాళ్ళు వినడం లేదు, మా వెంక చూడటం లేదు, మా గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళు మాట్లాడే వరకు కూడా ఈ పోరాటం ఆగుతుందే తప్ప వాళ్ళు ఏదో చేస్తున్నారు మేము వాళ్లే ఇస్తారులే అనుకునే రోజులు పోయినాయి. ఇస్తారా చస్తారా అనే లెవెల్కి వచ్చేసాయి. వీఆర్ డిమాండింగ్. మేమేం గొత్తెమ్మ కోరికలు కాదు మేము కోరుతున్నది. విభజన చట్టంలో ఉన్న 18 అంశాలను తూచా తప్పకుండా పాటించండి అని మాత్రమే మేము అడుగుతున్నాం. అది సాధిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా, విపక్షాలందరినీ కూడా ఒక కూటమిగా అందరినీ కూడా తీసుకొస్తున్నాడు. వాళ్ళు, మనము అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని కిందకి దించి మళ్లీ వచ్చే ప్రభుత్వం మన విభజన చట్టాలన్నీ కూడా అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.